తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం ఇంటింటి వెన్నెలలు నవల పార్ట్ 2 వినబోతున్నాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటింటి వెన్నెలలు నవల పార్ట్ 1 ఎవరైనా వినకపోతే ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా వినండి. పార్ట్ 1 విన్న తర్వాతనే పార్ట్ 2 వింటే చాలా బాగా అర్థమవుతుంది. ఇక కథ మొదలు పెడతాము. సరోజ అత్తయ్య, రఘు ముగ్గురు తిన్నగా బ్యాంకుకు వచ్చారు. అమ్మా, నీ నగ వద్దు, మేము ఏర్పాటు చేసుకుంటాము. లేదు రఘు, నేను సరదాకి మాట్లాడలేదు. నువ్వు నా కొడుకువు, నీ కష్ట నష్టాలలో నాకు భాగం ఉంది. నన్ను ఆపకు. ఏటీఎంలో డబ్బులు తీసుకో. నీ పక్కనున్న నగల కొట్టు మనకు తెలిసిందే. నగ అమ్మితే డబ్బులు ఇస్తాడు. ఈ వయసులో నగ పెట్టుకొని నేనేం చేస్తాను రామ్మా. అత్తయ్య, అందులో అందరికీ భాగం ఉందని సత్య గొడవ మొదలు పెట్టింది. తల్లి చెప్పినట్టు నగలను అమ్మి అవసరమైన బడ్జెట్ను అక్కడే లెక్క కట్టి మిగిలిన డబ్బుతో ఒక జత గాజులు కొని సరోజాకి వేయగా ఆమె అదిరిపడ్డది. ఇది ఎందుకు అత్తయ్య? నా మనవరాలికి. జ్యోతి సేవింగ్స్ చేసి తన పిల్ల భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటుంది. నా కూతుర్లు స్వార్థపరులుగా కూర్చొని తింటున్నారు. నువ్వు రఘు మీ చేతిలో ఏమీ ఉంచుకోకుండా 24 గంటలు పనులు చేస్తూ ఇప్పుడు అందరి మాటలకు గురి అవుతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఇలా చాలా లెక్కపత్రాలు మాట్లాడవలసి ఉంది. అవసరమైన వస్తువులు కొని కాపురానికి ఏర్పాట్లు చేద్దాం, మిగిలినవన్నీ తరువాత. ఇంటికి కావలసిన అన్ని వస్తువులను లిస్ట్ రాసి ఒకే షాప్లో కొన్నారు. కొత్త ఇంటి అడ్రస్ ఇచ్చి హోమ్ డెలివరీకి చేయమన్నారు. తల్లి తుఫాను వేగంతో పనిచేసింది. కొత్త ఇంటికి రాగానే స్నేహితురాలు నిత్య కాచుకోనున్నది. లోపలికి రా సరోజా. బిడ్డతో పాటు ముగ్గురు వచ్చి చుట్టి చూడ ఇల్లు పెద్దదిగా గాలి వెలుతురు వాటంతో ప్రకాశంగా ఉన్నది. ఇంటికి పక్క వీధిలోని సరోజాకి స్కూలు, పక్కనే చాలా షాపులు, బ్యాంకు, హాస్పిటల్, హోటల్, ఇంటి వాకిట్లోనే బస్టాండ్, షేర్ ఆటో అంటూ అద్భుతమైన చోటు. అత్తయ్య కూడా మాతోటే ఉండబోతుంది. మనవరాల్ని వదిలి అక్కడ ఉండలేదు. నువ్వు అదృష్టవంతురాలివి. లేదమ్మాయి, మాకు సరోజ దొరకటం వల్ల మేమే అదృష్టవంతులం, గిరిజ చెప్పగా రఘు వంకర్లు తిరిగాడు. ఇల్లు బాగా కట్టారు. గంటలో కొన్ని వస్తువులు వచ్చి దిగినాయి. వాటిని సర్దాల్సిన చోట చూసి ఇద్దరు సర్దడం మొదలు పెట్టారు. కొనుక్కొచ్చిన దేవుడి ఫోటోలు పూజ భాగంలో ఉంచగా ఇంటికి ఒక కళ వచ్చింది. రేపు ప్రొద్దున 7 గంటలకు పాలు కాచి పూజ చేసేసి కాపురం మొదలు పెడదాం. అమ్మ, మన ఇంట్లో 18 మంది ఉన్నారే. టిఫిను భోజనం హోటల్లో చెప్పేద్దాం. వద్దు, నేను సరోజ చేసేస్తాం. అందరినీ పిలుస్తావా? ఖచ్చితంగా మనం గొడవ పడి రాలేదుగా అమ్మా. మంచిగానే కదా రాబోతున్నాము. అత్తయ్య, మామయ్య దీన్ని ఇష్టపడతారా? నేనమ్మా, మీరు మాతో రావటాన్ని. దీన్ని ఆపాలంటే ఆయన న్యాయంగా నడుచుకోవాలి. పోతే పోనీ అని నేను ఓడ్చుకొని ఇన్ని రోజులు ఉన్నాను. సత్య దగ్గర చాలాసార్లు చెప్పాను. ఇది నీ ఇల్లు కాదు, ఇది పద్ధతి కాదు అని చెప్పాను. అది వినడం లేదు. అందరూ దానివైపు నిలబడ్డారు. చలపతి, జ్యోతి డబ్బులు విసిరేసి ఏమీ పట్టనట్టు జీవిస్తున్నారు. చెత్త కాగితం ముక్కను కూడా కింద నుండి తీసి ఏరి పారేయలేరు. మీ మామగారు ఉద్యోగం చేస్తున్న కారణంగా దగ్గర 4 పిల్లలను పెంచుతూ ఇంటి పనులు చేయటానికి నా దగ్గర ఓపిక లేదు. నువ్వు ఒక్కదానివే కదా గుడ్డులాగా పనిచేశావు. ఇవన్నీ ఒక ముగింపు రావాలి. కన్న తల్లిని కాబట్టి అన్నిటినీ సహించుకున్నాను. ఇక సత్య యొక్క ఆటలు జ్యోతి దగ్గర చెల్లుబడి కావు. మీ మామగారు చలపతి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. జ్యోతి ఏ పని చేయకుండా జీవించగలదు. రంగులు తేలిపోతుంది. నువ్వు నేను ఉన్నంత వరకు బద్ధకస్తులకు స్వర్గంగా ఉన్న ఆ ఇల్లు ఇక అడ్రస్ మార్చుకుంటుంది. న్యాయాన్ని వాళ్ళు ఫీల్ అవ్వాలి. సరోజ లేకపోతే మీ మావయ్యకే తిండి దొరకదు. పాపం అత్తయ్య, అలా మాట్లాడకండి. లేదమ్మా, అన్యాయానికి తోడుగా ఉండే వాళ్ళందరినీ దేవుడే శిక్షిస్తాడని మనం ఏమీ చేయకుండా కూర్చుంటే అది మూర్ఖత్వం. కొన్ని సందర్భాలలో తీర్పులను మనం రాసుకోవచ్చు. అందులో తప్పు లేదు. తల్లి దీర్ఘంగా మాట్లాడింది. రఘు ఆశ్చర్యపోయాడు. అమ్మ దగ్గర పారపక్షం లేదు, కుట్ర లేదు. న్యాయమైన మహిళ అనేది రఘు, సరోజ ఇద్దరికీ తెలుసు. అందువల్లనే అమ్మ కోసం అన్నిటినీ సహించుకోగలిగాడు. ఆ తల్లే ఇప్పుడు
ఉద్యమకారిణిలా లేచిందే. అదే సమయం అక్కడ ఇంట్లో పెద్దక్క సుమతి, రెండో అక్క కమలతో మీటింగు పెట్టింది సత్య. కమల దేంట్లోనూ కలుగజేసుకోదు. ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడదు. పెద్దక్క సుమతి సత్యకు సపోర్ట్ చేస్తుంది. అమ్మకు పిచ్చెక్కిందే. లేకపోతే వాళ్ళతో ఎందుకు వెళ్ళటం? చెబితే వినటం లేదక్కా. ఆ సరోజ అమ్మకు చేతబడి చేసుంటుంది. మనం మాట్లాడి లాభం లేదు. వేరే ఎవరు మాట్లాడతారు? అమ్మను వెళ్ళకూడదని నాన్న ఆర్డర్ వేస్తే వేస్తారా? వేయించాలి. భర్త మాటలను కాదని వెళ్ళగలదా? అమ్మకు అది గౌరవమా? నాన్నను పిలువు. సత్య ఆయన్ని లాక్కొచ్చింది. అమ్మ ఎందుకు వెళ్ళాలి? ఎందుకు అనుమతించారు? నిషేధించండి. వెళ్ళకూడదని అడ్డుపడి ఆపండి. ఆయన మాట్లాడలేదు. తెల్లవారుజామున 5 గంటలకు మీరు లేచిన వెంటనే బెడ్ కాఫీతో మొదలై రాత్రి నిద్రపోయే ముందు గ్లాసుడు పాల వరకు మీ రొటీన్ అమ్మకు మాత్రమే తెలుసు. తాగిన కాఫీ గ్లాసును వంగి కింద పెట్టని మనిషి వంటగది వైపు వెళ్ళిందే లేదు. మీ డ్రెస్సు, మనీ పర్సు, సెల్ ఫోను, ఐడి కార్డు ఎక్కడున్నాయో మీకు తెలుసా? అమ్మ లేకుండా ఒక్కరోజు మీరుండగలరా? అప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. మీకు చేయాల్సిన బాధ్యత అమ్మకు ఉంది. వెళ్ళకుండా అడ్డుపడి ఆపండి. దేనికి? మీరు సమాధానం చెప్పకపోతే ఎలా? రాని మాట్లాడదాం. అన్ని పనులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు అమ్మ, రఘు, సరోజ వచ్చారు. తమ బట్టలు, వస్తువులు ప్యాక్ చేశారు. నాన్న, రేపు నేను పొద్దున 7 గంటలకు పాలు కాస్తున్నాం. బండి ఏర్పాటు చేశాను. 6 గంటలకు అందరూ స్నానాలు ముగించుకుని రెడీగా ఉండండి. అమ్మ కూడానా? సత్య అడిగింది. రఘు సమాధానం ఇవ్వలేదు. సత్య తల్లి దగ్గరకు వచ్చింది. నువ్వు నాన్నను వదిలి వెళ్ళటం పద్ధతి కాదు. ఇది సొంత నిర్ణయం. దాని గురించి మాట్లాడటానికి నీకు ఎటువంటి హక్కు లేదు. నాన్న కోసమే మాట్లాడుతున్నాను. మీ నాన్న ఏమైనా మూగవారా? జగన్నాథం దగ్గరకు వచ్చారు. శారద, నువ్వు వెళ్ళొద్దు. లేదండి, నేను వెళ్ళాలని. గిరిజ, నువ్వు వెళ్ళొద్దు. లేదండి, నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. నా మనవరాలితోనే ఉంటాను. ఇక్కడ నీకు 2 మనవళ్ళు, 1 మనవరాలు ఉంది అన్నది సత్య. నేను నాన్నతో మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది గిరిజ? అలా నీకు ఇక్కడేం తక్కువ? నేను పనులు చేయలేను. నాకు రెస్ట్ కావాలి. నన్ను కూర్చోబెట్టి చేసేది సరోజ మాత్రమే. మిగిలిన వాళ్ళెవ్వరూ చేయరు. నా సమస్యలు, భావాలు అర్థం చేసుకున్నది అదొక్కతే. నా వసతి కోసం నేను వెళ్తున్నాను. అయితే నాన్న యొక్క వసతులు? 36 సంవత్సరాలుగా ఆయనకు పనిచేశాను. అందరికీ సేవలు చేశాను. అయినా నాన్నను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళటం లేదే. ఒక కొడుకు, కూతురు ఇక్కడున్నారే, వాళ్ళు ఆయన్ని చూసుకుంటారు. అదెలా? ఇప్పుడు అర్థమవుతుందా? యువతల గ్లాసు అవతల పెట్టని వాళ్ళ మధ్య జీవిస్తేనే శ్రమ పడుతున్న వారి గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ఇంట్లో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవటానికి నాన్న వలన కుదరకపోతే ఆయన కష్టపడే కావాలి. నేను వెళ్ళటాన్ని ఆపే హక్కు ఆయనకు కూడా లేదు. నేను బాగా అలసిపోయాను. నేను పడుకుంటున్నా రఘు. అత్తయ్య, మీరు డిన్నర్ చేయలేదు. కాస్త మజ్జిగ మాత్రం ఇవ్వు సరోజ. సత్య కోపగించుకుని, ఏమిటి నాన్న ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నారు అన్నది. వెళ్ళాలని ఆమె తీర్మానించుకున్నది. ఎవరి స్వతంత్రం వాళ్లకు ఉంటుంది. దాన్ని గౌరవించే వాడిని నేను. ఆపటానికి నాకు హక్కు లేదు. ఆయన లోపలికి వెళ్ళారు. సరోజ మజ్జిగ తీసుకుని వచ్చింది. ఆమెతో పాటు రఘు కూడా వచ్చారు. అత్తయ్య, మామయ్యకు కుడి భుజంగా ఉన్నారు. మీరు లేకుండా ఆయన ఉండగలరా? వదిలేసి రావటం న్యాయమేనా? కష్టమే సరోజ. కానీ అరాజకం ఒక ముగింపుకు రావాలంటే ఇది చేసే కావాలి. నాన్న ఎందుకు మౌనంగా ఉన్నారు? దానికి కారణం నాకు తెలుసు. మీ నాన్న మూర్ఖులు కాదు రఘు. మిగతా వారికంటే తెలివిగలవారు. ఎక్కువ మాట్లాడరు, మితభాషి. కానీ మనసులో ఒక లెక్క పోతూ ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పను. ఈ ఆపరేషన్ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. వెళ్ళి పడుకోండి. తెల్లవారుజామున 4ంటికి అలారం పట్టి నన్ను లేపు సరోజ. సరే అత్తయ్య. ఇద్దరు బయటకు రాగా వరండాలో కూర్చొని చలపతి, జ్యోతి ఇద్దరు చిన్న స్వరంతో తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు. నా వల్ల ఖచ్చితంగా కుదరదు. నా దగ్గర తోకాడించారో తోకను నరికి పారేస్తాను. జ్యోతి స్వరం కొంచెం గట్టిగా వినపడింది. ఆమె ఎవరి గురించి చెబుతుందో అనేది సరోజకి బాగా అర్థమైంది.
ఇద్దరు లోపలికి రావటంతో అత్తయ్య మనతో రావటం మన అదృష్టం, జీవితం మనకి ఇంకా అంతా మంచి జరుగుతుంది. తెల్లవారుజామున 4కే లేచి స్నానం చేసి అత్తయ్యని రఘుని లేపి రెడీ చేసింది సరోజ. 4:30కు మామగారికి కాఫీ ఇచ్చింది. మిగిలిన వాళ్ళు తయారవుతూ ఉండగా పావు తక్కువ 6 గంటలకు సత్య, ఆమె భర్త, పిల్ల రెడీ అవలేదు. 6 గంటలకు కారు వచ్చింది. నేను బయలుదేరటానికి 6:30 అవుతుందమ్మా. రఘు 6 గంటలకు ఎవరంతా రెడీగా ఉంటారో వాళ్ళందరూ కారులో ఎక్కని. నేను రావటం లేదు చెప్పింది సత్య. సంతోషం. నువ్వొస్తే ఇల్లు బాగుపడదు. రాకూడదని ఆశపడ్డాను గిరిజ చెప్పింది. సుమతి ఆవేశంగా లేచింది. కన్న కూతుర్ని ఆ మాట అంటున్నావు? అది రాకపోతే మేమంతా రాము. చాలా మంచిది. మీకందరికీ సహోదరుడిగా ఉండి చాలా చేశాడు రఘు. సరోజ వాడికి తోడుగా నిలబడింది. ఈరోజు వాళ్ళిద్దరూ వేరు కాపురం వెళ్ళేటప్పుడు మీ బుద్ధులు చూపకండి. మీరు బాగుపడతారా? అత్తయ్య టెన్షన్ వద్దు. ఇష్టం ఉండే వాళ్ళను రానివ్వండి. నాన్న చలపతి, జ్యోతి, పిల్లతో ఒక కారులో ఎక్కగా వీళ్ళ నలుగురు బయలుదేరారు. సహోదరునిలు బాయ్కాట్ చేయగా కారు బయలుదేరింది. కొత్తింటికి వచ్చి చేరారు. పాలు కాచి పూజను అత్తయ్యే చెయ్యని అన్నది సరోజ. నువ్వే చెయ్యమ్మా. లేదత్తయ్య, మీ చెయ్యి హస్తవాసి ఉన్న చెయ్యి, మీరే చెయ్యండి. అలాగే జరిగింది. టిఫిన్లు సరోజ తయారు చేసింది. అందరూ తిన్నారు. చలపతి, జ్యోతి, పిల్లలు బయలుదేరారు. నాన్న మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దబ్బాయి, నేనే వెళ్తాను. వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. తండ్రి మాత్రం వీళ్ళతోనే ఉండిపోయారు. రఘు తండ్రి దగ్గరికి వచ్చాడు. సారీ నాన్న, అమ్మను మేం బలవంతం చేయలేదు. ఆమెగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఆమెను నేను మీ దగ్గర నుండి వేరు చేయాలనే ఉద్దేశం మాకు లేదు. రఘు, నువ్వెందుకు ఆయనకి వివరణ ఇస్తున్నావు? లేదమ్మా, అది నా బాధ్యత కదా. నాన్న మిమ్మల్ని తప్పుగా అనుకోకూడదు కదా. లేదురా, మీ ఇద్దరి మీద నాకు ఎలాంటి కోపం లేదురా. చేతిలో ఉంచుకున్న బ్యాగును తెరిచి 20,000 రూపాయలు తీసి ఇచ్చారు. గిరిజ, ఇది ఉంచుకో. దేనికి? నీ ఖర్చుకు నెల ఇస్తాను. నాన్న, అమ్మకు మేం చెయ్యమా? మమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నారా? లేదురా, ఇది నా బాధ్యత. నువ్వు చేస్తావు. మీ ఇద్దరికి కలిపి నెలకు 45,000 వస్తుంది. అందులో 10,000 అద్దెకు పోతుంది. కరెంటు బిల్లు, ట్రాన్స్పోర్టు, పచారీ, పాలు, కూరగాయలు అని చాలా ఉన్నాయి. ధారాళంగా ఖర్చు పెట్టలేరు. అమ్మ కూడా సహాయం చేయని. తప్పులేదు. వద్దు మామయ్య. వద్దనకు సరోజ. ఆయన ఇవ్వని. మీకు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మామయ్య నేనొకటి చెబితే తప్పుగా తీసుకోరుగా? తీసుకొని చెప్పమ్మా. అత్తయ్య మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు. అది మా అదృష్టం. మీరు ఇక్కడికే ఎందుకు రాకూడదు? ఇది నేను డబ్బు కోసం చెప్పటం లేదు. అత్తయ్యను వదిలి మీరు ఉంటారా? ఇది మంచి ఆలోచన సరోజ. రఘు ఉత్సాహంగా చెప్పాడు. లేదబ్బాయి, నాన్నే వస్తానన్నా నేను ఒప్పుకోను. సరోజ అదిరిపడ్డది. ఎందుకు అత్తయ్య? నేను ఎదురు చూసే కొన్ని విషయాలు జరగాలి. దానికి ఆయన అక్కడ ఉండాలి. ఉమ్మడి కుటుంబం బాగా నడవాలనుకుంటే అందరూ సపోర్టు చేయాలి. స్వార్థం ఉండకూడదు. ఎవరికి వారు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తే దానివల్ల నష్టపోయేది కొందరే. వదలండి. మామయ్య కష్టపడతారు. అత్తయ్య ప్రియమైన కూతురు. నాన్నను చూసుకొని. రఘు మాట్లాడలేదు. చూపుల్లో కోపం ఉంది. ఏమండి, కొంచెం లోపలికి రండి. నేను మీ దగ్గర ఒంటరిగా మాట్లాడాలి. డైరీ చేతిలో ఉంది గిరిజ. ఇద్దరు లోపలికి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. సరోజ తలెత్తి భర్తను చూసింది. నాన్న డైరీలోనే బడ్జెట్, కుటుంబ నిర్వహణ అన్నీ. అది ఎప్పుడూ అమ్మ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడెందుకు? ఏదో జరుగుతోంది సరోజ. ఇద్దరు మెతక మనుషులు కాదు. 5 పిల్లలను కని పెంచి ఇల్లు కట్టి అందరినీ జీవితంలో సెటిల్ చేయటం సాధారణ సంగతి కాదు. వెయిట్ చేసి చూడు. ప్లాన్ చేసుకొని ఏదో చేస్తున్నారు. వాళ్ళిద్దరూ మంచిది మాత్రమే ఆలోచించేవాళ్ళు. మంచి పేరెంట్స్ దొరకటం, వాళ్ళతో కలిసి జీవించడం కుదరకపోయిన వాళ్ళు దొరికిందే వరం. సరోజ మాటల్లో గౌరవం పొంగుకు వచ్చింది.
ఆ రోజు రాత్రి అమ్మ, సరోజ, రఘు, పిల్ల లేకుండా ఆ ఇల్లు బోసిపోయింది. పెద్దది సుమతి, తరువాతది కమల కలిసి రాత్రి డిన్నర్ తయారు చేశారు. మరుసటి రోజు పొద్దున 6 గంటలకు సుమతి కుటుంబానికి విమానం, కమలకు పొద్దున 9ంటికి రైలు. ఇద్దరూ తమ వస్తువులను ప్యాక్ చేయడంలో తీవ్రంగా ఉన్నారు. భర్త పిల్లల్ని రెడీ చేస్తున్నాడు. కమల, నువ్వు రైలుకు ఏదైనా కట్టుకు వెళ్తావా? సుమతి అడిగింది. కట్టివ్వటానికి ఎవరున్నారక్కా? అమ్మ, సరోజ ఇద్దర్లో ఎవరైనా ఒకరైనా ఉంటే అడగకుండానే వచ్చేది. జ్యోతి వదిన దగ్గర ఎదురు చూడగలమా? రైల్లో మంచి భోజనం దొరుకుతుందే, సత్య చెప్పింది. కమల వెనక్కి తిరిగి చూసింది. నాన్నను చూస్తేనే బాధగా ఉంది నాకు. ఎందుకు? వదినకు అక్కర్లేదు, ఇది కూడా చెయ్యదు. నాన్న ఏం చేస్తారు? సత్యకి బాగా కోపం వచ్చింది. వదిన ఉద్యోగానికా వెళ్తుంది? చలపతి అన్నయ్యకు పిల్లలకు చేసే కావాలి కదా, అందులో మిగిలిన వాళ్ళం తినలేమా ఏమిటి? నువ్వెందుకే ఉన్నావు? ఏమి చెయ్యవా? నువ్వేమన్నా ఉద్యోగానికి వెళ్తున్నావా? ఇంట్లోనే ఉంటున్నావు. ఈ కుటుంబం విడిపోవడానికి కారణం నువ్వే. కమల ఎత్తి పొడిచింది. దాన్ని ఎందుకే అంటావు? అక్క, దాన్ని చెడిపిందే నువ్వు. నువ్వు బయట దేశానికి వెళ్ళిపోతావు, నేను ముంబైకి. 1 సంవత్సరం తర్వాత వస్తాం. ఇక్కడ కుటుంబం విరిగిపోయిందే. అందరం కలిసి మాట్లాడి మంచి చెయ్యకుండా వదిలేశాము. నువ్వు అమ్మాయే కదా, అమ్మనెందుకు ఆపలేదు? అమ్మ ఉండుంటే అంతా పాత విధంగానే జరిగేది. రఘు, సరోజ వేరుగా వెళ్ళినందువల్ల ఎవరికీ నష్టం లేదు. తప్పు సత్య, నీ అరాచకం అనగలేదు. నువ్వు వాళ్ళ వైపేనా? నేను ఏ వైపు లేను. ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయిలం. ఈ కుటుంబానికి మంచి చేయలేకపోయినా పుట్టినందుకు భారంగా ఉండకూడదు. సరోజ ఖచ్చితంగా మంచిదే. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళటం మహాలక్ష్మినే వెళ్ళినట్లు. నాన్న తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండవు. పొద్దున్నే మొదట సుమతి కుటుంబం, తరువాత కమలా కుటుంబం బయలుదేరి వెళ్ళిన తరువాత వాళ్ళను పంపిన తర్వాత తండ్రి అలాగే ఆఫీస్కు వెళ్తానని వెళ్ళిపోయారు. చలపతి తయారయ్యాడు. ఏవండి, ఈరోజు ఒకరోజు క్యాంటీన్లో తినండి. సరే జ్యోతి. పిల్లలకు స్నాక్స్ ఇచ్చి మధ్యాహ్నం లంచ్కు బ్రెడ్ టోస్ట్ పెట్టి వాళ్లను వ్యాన్లో ఎక్కించింది జ్యోతి. ఆమె స్నానం చేసి ముగించి 3 ముక్కలు బెడ్ తిని కాఫీ తాగి బయలుదేరింది. వదిన వంట చేయలేదా? సత్య అడిగింది. ఎవరికి? ఆయన్ని పిల్లలను పంపించేశాను. మామయ్య తిన్నగా ఆఫీస్కి వెళ్ళారు. నాకు బ్రెడ్ చాలు. పిల్లలు వచ్చేటప్పుడు నేను వస్తాను. బయటకు పనుంది. ఆమె వెళ్ళిపోయింది. సత్య భర్త కూడా బయలుదేరాడు. అతను భార్య పిల్లలను ఇక్కడ వదిలేసి వారానికి 1 రోజు వస్తాడు. బేవర్స్గా తింటాడు. ఇప్పుడు ఏమీ లేదు తినటానికి. ఏమీ లేదా? ఆకలేస్తుంది. సత్యకి కోపం వచ్చింది. పిల్లలతో పాటు నేను వస్తాను. హోటల్లో తిందాం. నాకు టైం అయింది. నేను బయట చూసుకుంటాను. అత్తయ్య, సరోజ ఉండింటే ఆకలంటే ఏమిటో తెలిసేది కాదు. నేను బయలుదేరతాను. ఒక గూడునే చెదరగొట్టారు. ఎవర్ని చెబుతున్నారు? ఇదిగో చూడు. నీతో గొడవ పెట్టుకునే పరిస్థితిలో నేను లేను. వస్తాను. చేతిలో డబ్బు లేదు. ఇవ్వండి. ఉన్నది నాకే చాలదు. ఏం చించుతున్నారు? మీరు జీతం తీసుకుంటున్నా మా నాన్న ఇంట్లోనే కదా మన ఖర్చులన్నీ జరుగుతున్నాయి. డబ్బంతా ఎక్కడ పోతుంది? మీ అమ్మ మింగేస్తోందా? మా అమ్మ గురించి మాట్లాడావా? నీకు పళ్ళు ఉండవు. ఎందుకంత ఆవేశం? ఆవిడ నా పిల్లను బాగా చూసుకోనుంటే నేను ఇక్కడ ఉంటానా? ఆపవే. నీకు మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. కారణం? ఇంట్లో పనులు చేయటానికి నీకు ఒళ్ళు వంగదు. ఇక్కడ బేవర్స్గా తినేసి నిద్రపోతావు. పిల్లాడిని మీ అమ్మ చూసుకుంటుంది. ఇప్పుడు అన్నిటికీ కలిపి రఘు పెట్టాడుగా ఒక చెక్కు. ఇక నీకు కష్టకాలం మొదలు. అనుభవించు. ఇలాంటి మాటలను వింటుంటే మీకు సిగ్గుగా లేదా? రేపు మిమ్మల్ని, మీ అమ్మను ఈ ఊరు తిట్టదు? భార్య పిల్లాడిని వాళ్ళ పుట్టింట్లోనే వదిలేసి వచ్చేశాడు, పనికిరానివాడు అని మొహాన ఉమ్మేస్తారు. భర్తను కసురుకుంది సత్య. ఏ, కోపం తెప్పించకు. నేను పిలిస్తే వెంటనే వచ్చేస్తావటే నువ్వు. ఇక్కడేమన్నా సరిగ్గా ఉన్నావా? మా ఇంట్లో మా అమ్మను కష్టపెడుతున్నావు. ఇక్కడ అన్నయ్య వదిలను టార్చర్ పెట్టి వాళ్ళను ఇక్కడి నుంచి తరిమేశావు. మీ అమ్మ కూడా వాళ్ళతో వెళ్ళిందే. అదే నీకు శిక్ష. నీకు బ్యాడ్ టైం మొదలైంది. వేగంగా బయటకు వెళ్ళిపోయాడు.
సత్య ఒళ్ళు మంట బాగా పెరిగింది. ఆమె చేసే తప్పు ఆమె అర్థం చేసుకోలేదు. అందరి మీద కోపం ఎక్కువైంది. ఇంటి నిండా సరుకులు ఉన్నాయి, వంట చేసుకొని తినచ్చు. కానీ శరీరంతో పాటు అతుక్కున్న బద్ధకం జరగనివ్వలేదు. ఇన్ని రోజులు ఇంకొకరి శ్రమలో చలి కాచుకుంది. జీవితం కొనసాగించింది. ఆ అలవాటు శరీరంలో ఊరిపోయింది. తెలుసో తెలియకో తల్లి తండ్రి దాన్ని ఎంకరేజ్ చేశారు. కనీసం సరోజ చేస్తున్న ఉద్యోగం లాంటి ఉద్యోగం కూడా లేదు. ఉద్యోగం, ఇంటి పనులు వీలున్నంత వరకు పిల్లని చూసుకోవటం అంటూ సకల భారాలను మూతి ముడుచుకోకుండానే చేసేది సరోజ. వేరే దారి లేదు. ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలలో ఆడవారి ఉద్యోగానికి వెళ్ళే తీరాలి అనే నిర్బంధం ఏర్పడింది. పొద్దున వెళ్తే తిరిగి రావటానికి రాత్రి అయిపోతుంది. ఇంటి పెద్దలను, మనవళ్లను చూసుకోవాల్సిన నిర్బంధం. రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో తర్వాత ఘట్టం ఆమె ఆటకు తయారు కావాల్సిన నిర్బంధం. కొందరు దాన్ని నిర్దాక్షంగా నిరాకరిస్తారు. భోజనం పెట్టటం, స్నానం చేయించటం, పిల్లలతో కుస్తీ పడటం మా వల్ల కాదు అని సణుగుతారు. అందరూ ఓపిక ఉండే చేస్తున్నారా? నీ కొడుకు నిన్ను ఉంచుకుని మంచిగా పరామర్శిస్తూ ఉన్నప్పుడు అతనికి నువ్వు సహాయం చేసే కావాలి. యంగ్ జనరేషన్కి మాత్రమే బాధ్యత ఉండాలి అనేది కాదు జీవితం. పెద్దవాళ్లకు అది ఉండాలి అనేది జీవితం. ఇక్కడ ఏదీ నిర్బంధం కాదు. చెయ్యను అని విదిలించి కొడితే ఎవరి భుజాలు ఎక్కి కూర్చోరు. కానీ కుటుంబం నలిగిపోతుంది. రక్త సంబంధమైన పరస్పర అనుకరణలు, సహాయాలు ఇవే బంధుత్వాన్ని మోయగల స్తంభాలు. దీన్ని ఇరు వర్గాలు అంటే 2 జనరేషన్లు అర్థం చేసుకుంటే మంచిది. లేకపోతే బంధుత్వం తెగిపోతుంది. సత్య యొక్క పిల్ల ఏడ్చి గోల చేయటం మొదలుపెట్టింది. పిల్లకు ఆహారం తయారు చేయటానికి వంటింట్లోకి వచ్చింది. వంటింట్లోకి ఆమె వచ్చి చాలా నెలలు అయ్యింది. తల్లిను, సరోజను అన్నీ చేతికి అందించేవారు. పిల్లను చూసుకోవటం కూడా చేశారు. స్నానం చేసి, తినేసి, మెగా సీరియల్స్ చూసి, గొడవకు మాట్లాడి ఉంటున్న వాళ్ళ తలలను దొర్లించి జీవించేసింది. ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది. వంటగదిలో ఏది ఎక్కడున్నదో కూడా తెలియటం లేదు. వెతికి కనుక్కొని అన్నం, పప్పు, చారు రెడీ చేసి పిల్లకు నోట్లో పెడితే పిల్ల ఉమ్మేసింది. చారులో ఉప్పు, పులుపు ఏదీ లేదు. అన్నం సరిగ్గా ఉడకలేదు. పిల్ల ఆకలితో ఏడవటం మొదలుపెట్టింది. సత్యకి కోపము, ఏడుపు వచ్చింది. చేతిలో డబ్బు లేదు. వేగంగా వెళ్ళి బీరువా తెరిచి వెతికింది. ఏమీ లేదు. ఇల్లంతా పచారీ సరుకులు, కాయగూరలు, పాలతో నిండిపోయింది. ఆహారం రెడీ చేసేంత ఓర్పు లేదు. చేతివాటము లేదు. పిల్లకు పాలు కాచి ఇచ్చింది. ఆపిల్ పండును ముక్కలు చేసి ఇచ్చింది. బిస్కెట్ ఇచ్చింది. పిల్ల అవి తినేసి నిద్రపోయింది. ఆమెకి ఆకలి వేసింది. పెట్టిన చారును కొంచెం సరి చేసి ఉడకని అన్నంతో తిన్నది. సరోజ వంట బాగానే చేస్తేనే అందులో తప్పులు కనిపెడుతుంది. ఒక్కొక్క ఇంట్లోనూ వంట ఎలా ఉంటుందో తెలుసా? మనింట్లో వంట రుచే ఉండదు. నోట్లో పెట్టుకోలేకపోతున్నా. బాగానే కదవే ఉంది. అమ్మ నీకు తలరాత. ఆమె వంటను తినే జీవించాలని రాసింది. నా వల్ల కుదరటం లేదు. నాన్న డబ్బులివ్వండి, నేను హోటల్కు వెళ్ళి తింటాను. అమ్మ దగ్గర తీసుకో. అమ్మ 500 ఇవ్వు. దేనికే? ఇవ్వు గిరిజ అడుగుతోంది కదా. తండ్రి యొక్క సపోర్టు. అమ్మ తీసిస్తుంది. ఆమె భర్త కూడా బయలుదేరటంతో పిల్లను చూడమ్మా, మేమిద్దరం వెళ్ళొస్తాం. ఇలాంటి రోజులు. ఇంట్లో చివరి కూతురిగా పుట్టి పెరిగిన కారణం చేత కుటుంబం మొత్తం కలిసి ఆమెకు చనువు ఇచ్చి పూర్తిగా చెడిపి ఉంచారు. ఈరోజు విడిపోవటానికి ఆమెను మాత్రం తప్పు పట్టకూడదు. మొక్కగా ఉన్నప్పుడే తీసి పారేసుంటే అది చెట్టుగా అయిపోయినందువలన కుదరకుండా పోయింది. తాను అడిగింది దొరకటం, అనుకున్నది జరగటం ఉండటం కారణంగా జీవితం ఆమె చేతుల్లోనే ఉండిపోయింది. ఆమె చూసింది అందులోని ఎదుగుదల మాత్రమే, దిగిపోవటం చూడలేదు. ఇదిగో ఆమె దాన్ని కలుసుకోవటం మొదలుపెట్టింది. అదేమో ప్రారంభమే.
ఒకే రోజులో గిరిజను, సరోజను ఇంటిని అందంగా చూసేశారు. ఒకే రోజులో గిరిజ, సరోజ ఇంటిని అందంగా చేసేశారు. రాత్రి డిన్నర్ తయారైంది. ముగ్గురు తిని పిల్లను నిద్రపుచ్చింది సరోజ. అత్తయ్య, ఇన్ని రోజులు మీరు కష్టపడింది చాలు. ఇక నేను చూసుకుంటాను. పిల్లని చూసుకోవడానికి మీరు వచ్చేశారు. నాకు అదే చాలు. లేదమ్మా, ఇప్పుడు నేను ఉత్సాహంగానే ఉన్నాను. ఇద్దరం కలిసి చేద్దాం. రఘు, ఇదిగో నాన్న ఇచ్చిన డబ్బులు ఉంచుకో. వద్దమ్మా. లేదురా, ఫ్యామిలీ ఖర్చుకు ఎంతొచ్చినా చాలదు. ఇది ఉంచు. ఏమైంది? మామూలుగా మనిద్దరం జీతాన్ని అక్కడ అత్తయ్య దగ్గర ఇచ్చేలాగానే ఇక్కడ కూడా అత్తయ్య దగ్గర ఇద్దాం. ఆమె ఫ్యామిలీని రన్ చేయని. ఇల్లు మాత్రమే మారింది తప్ప మిగతా వాటిల్లో మార్పు వద్దు. లేదమ్మా, ఇక ఈ ఇంటి నిర్వహణ నువ్వు తీసుకో. ఇది నీ ఇల్లు. లేదత్తయ్య, ఇది మన ఇల్లు. ఈ కుటుంబానికి ఎప్పుడు మీరే హెడ్. అందులో మార్పు లేదు. గిరిజ ఆశ్చర్యపోయింది. ఉద్యోగంలో లాగా ఇంట్లోనూ ఆడవాళ్లకు రిటైర్మెంట్ ఇవ్వాలి సరోజ. హెడ్ స్థానాన్ని వదిలిపెట్టను అంటూ మొండితనం చేయకూడదు. అత్తయ్య, మీరు ఇంటి పనులు చేస్తున్నారు. రోజు మొత్తం పిల్లను చూసుకుంటారు. దానికి రెస్ట్ ఇస్తున్నారా? ఇప్పుడంతా చిన్నవాళ్ళు తమ అవసరాలకు పెద్దవాళ్లను ఉపయోగించుకుంటున్నారు. అది మాత్రం న్యాయమా? మీరు కుటుంబాన్ని నడుపుతారు. మేము అందులో తృప్తిగా జీవించిన వాళ్ళం. ఓపిక లేకపోతే బాధ్యతలను చెయ్యి మార్చుకుందాం. సరేనా? మీరే నడపాలి. సరేనని చెప్పమ్మా. సరేనయ్యా, మీ అభిమానాన్ని కాదనలేను. అత్తయ్య, మామయ్యకు రేపటి నుండి కరెక్ట్గా వంట చేసి ఇస్తారా? దానికి అవసరం లేదమ్మా. మన వీధి చివర పంతులు మెస్ ఉంది కదా. అవును, మీ చేతి రుచి అక్కడ ఉంటుంది. అక్కడ నేను మాట్లాడి ఏర్పాటు చేశాను. అక్కడ ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఆయన్ని గమనించకపోతే మామయ్య అక్కడ తింటారు. ఏ సమస్య లేదు. ఆయనకు కావలసిన రుచికి తగినట్టు ఉప్పు, కారం వేసి గ్రాండ్గా వంట చేస్తారు. క్లియర్గా చెప్పుంచాను. అమ్మా, నువ్వు చాలా గొప్పదానివమ్మా. మీ నాన్నను నేను చిక్కిపోనివ్వను. వేరుపడటం వల్ల పలువురి ముఖాలు బయటకు వస్తాయి. వెయిట్ చేసి చూడండి. రేపు మీరిద్దరూ పనికి వెళ్తున్నారా? నువ్వు సెటిల్ అయ్యేంత వరకు లీవ్ పెట్టాలమ్మా. ఎందుకబ్బాయి? నేను సెటిల్ అయిపోయాను. లీవులను వేస్ట్ చేయొద్దు. రెగ్యులర్గా జీతానికి వచ్చేయండి. పిల్లను తీసుకుంటాం. అది ఈరోజు నాతోనే నిద్రపోని. కొత్త ఇల్లు, కొత్త కాపురం, అన్నీ జరగని. వెళ్ళండి. ఇద్దరూ సిగ్గుతో నవ్వారు. కోడలు ఎప్పుడు మంచిగా జీవించాలని అనుకునే అత్తగారు మీరే అత్తయ్య. నువ్వు నాకు కోడలు, పిల్లవి కాదు, స్నేహితురాలివి. మనిద్దరి మధ్య రహస్యం లేదు. సరోజ, నా కొడుకును సంతోషంగా ఉంచుకునే శక్తి నీకు మాత్రమే ఉంది. ఇద్దరూ వెళ్ళండి. గిరిజ తన గది లోపలికి వెళ్ళింది. సెల్ ఫోన్ తీసుకొని నెంబర్లు నొక్కింది. భర్త తీశారు. పడుకున్నారా? ఆహా, నిద్ర రావటం లేదు గిరిజ, నువ్వు లేకుండా. కొన్ని రోజులు ఓర్పుగా ఉండండి. రంగు అంతా అతి త్వరలోనే వెలిసిపోతుంది. మీరు దేనికి ఆందోళన పడరు. అది నాకు తెలుసు. తినకుండా ఉండరు. అన్నీ మాట్లాడి ఉంచాము. వాళ్ళు ఏం చెప్తారనేది చూసుకొని నిర్ణయం తీసుకోండి. జ్యోతి ఏదీ చెయ్యదు. సత్య కథ తెలిసిందే. వదులు. నువ్వు నిద్రపో. పిల్ల జాగ్రత్త. ఆయన పడుకున్నారు. ఎప్పట్లాగానే తెల్లవారుజామున 5 గంటలకే లేచి మొహం కడుక్కొని రెడీ అయిపోయారు. అదే సమయానికి సరోజ కాఫీ గ్లాస్తో ఎదురుగా ఉండేది. ఆ చోటు ఇప్పుడు ఖాళీగా ఉంది. కొన్ని రోజులు గిరిజ తీసుకువచ్చేది. అది కూడా మిస్సింగ్. ఆయన జాగింగ్ డ్రెస్తో బయటకు వచ్చారు. ఒక రౌండ్ ముగించుకొని పంతులు మెస్కు వచ్చారు. వేడి వేడి కాఫీ చేతులు మారింది. బ్రహ్మాండం. డికాషన్ చిక్కగా, చక్కెర తక్కువగా వేయండని సరోజమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. 8ంటికి వస్తారా? ఇడ్లీ, ఉప్మా అట్టు రెడీగా ఉంటుంది. 7:30కి ఫోన్ చేసిన తర్వాత రెడీ చెయ్యి. సరేనండి. ఆయన 6:30కు ఇంటికి వెళ్ళగా ఇల్లు అదే చీకట్లో ఉంది. ఎవరూ లేచినట్టు లేరు. యోగా చేసి ముగించారు.
10 నిమిషాల గ్యాప్ తర్వాత స్నానం చేశారు. దండం పెట్టుకున్నారు. టైం 7:30. చలపతి లేచి రెడీ అయ్యాడు. బయలుదేరావా చలపతి? అవును నాన్న. 2 పూట్ల భోజనం క్యాంటీన్లోనే. వస్తాను. మీరు కాఫీ తాగరా? టిఫిన్కు ఏం చేస్తారు? ఇలా ఎలాంటి ప్రశ్న అతడి నుండి రాలేదు. ఆయన డ్రెస్సు మార్చుకున్నారు. సత్య లేచి వచ్చింది. అమ్మా కాఫీ ఇవ్వు. ఆయన మాట్లాడకుండా నిలబడ్డారు. అమ్మా నీ చెవిలో పడలేదా? నిద్రమత్తులో సత్య. ఆయన మాట్లాడకుండా ఫోన్ తీశారు. అమ్మ లేని విషయం సత్యకి అప్పుడే అర్థమైంది. జ్యోతి లేచి వచ్చింది. వదిన కాఫీ పెట్టివ్వండి. టిఫిన్ రెడీ చేయండి సత్యను చూసి చెప్పింది. దేనికి? నువ్వేం వెలగబడుతున్నావు? నువ్వే చెయ్యి. నాన్న ఆఫీస్కు బయలుదేరుతున్నారు. ఆయన ఏమీ తినకుండా వెళ్తున్నారు. అలాగా? ఆ అక్కర నీకు లేదా? ఆయన కన్న కూతురువే కదా నువ్వు. ఆయన ఏ టైంకు ఆఫీస్కు బయలుదేరుతారనేది నీకు తెలియదా? లేచి చేసివ్వు. మీరే కదా ఈ ఇంటి కోడలు, మీరే చేయాలి. నువ్వు ఏ ఇంటికి కోడలు కావా? మా ఇంట్లో నేనే చేస్తాను. చించావులే. నువ్వు మీ ఇంటికి వెళ్తేనే చేస్తావా? అక్కడేమో బంక వేసుకొని అతుక్కొని కూర్చున్నావు. ఇక్కడేమో బంక వేసుకొని అతుక్కొని కూర్చున్నావు. తర్వాత రూల్స్ మాట్లాడుతున్నావా? ఇది మా నాన్న ఇల్లు. నన్ను తరమటానికి ఎవరికీ హక్కు లేదు. ఎవరు తరిమింది? ధారాళంగా ఇక్కడే ఉండు. నీకు కావాల్సింది వండుకు తిను. ఎవరు అడ్డుపడుతున్నారు? నీకు చేతులున్నాయి కదా. నీకు వంట చేసి పెట్టడానికి నేనేమి వంట మనిషిని కాదు. అర్థమైందా? నా భర్త క్యాంటీన్లో తింటున్నారు. దానికే నేను బాధపడలేదు. నువ్వు ఎవరు నాకు? సత్య స్టన్ అయింది. నీ ఆటలన్నీ సరోజ దగ్గర చూపించు. నా దగ్గర వద్దు. తండ్రి చూస్తూ ఉండిపోయారు. సత్య తండ్రి దగ్గరకు వచ్చింది. చూడండి నాన్న, వదిన ఇలా మాట్లాడటం సరేనా? ఆయన సమాధానం చెప్పలేదు. బయటకు వచ్చారు. డైల్ చేశారు. టిఫిన్ చేయండమ్మా. నేను వస్తూ ఉన్నాను. వాకిలి దిగి నడుచుకుంటూ వెళ్ళారు. మెస్లో పొగలు కక్కుతున్న టిఫిన్ రుచిగా రెడీగా ఉంది. తిన్నారా? ఆయనకు నచ్చిందా? ఫోన్ ఆయనకివ్వు. మెస్ యజమానికి ఫోన్ వచ్చింది. ఫోన్ చేతులు మారింది. బాగుంది గిరిజ. రోజు పొద్దున్నే రకరకాలుగా మీకు నచ్చినవి చేయమని మెస్ యజమానికి చెప్పాను. మధ్యాహ్నం నేను క్యారేజీ పంపుతాను. రాత్రికి ఇక్కడికి వచ్చి తినేసి వెళ్తారా? అన్ని రోజులు కుదరదు గిరిజ. వారానికి 3 రోజులు రండి. మిగిలిన 4 రోజులు మెస్లో చపాతీలు వేయమంటాను. సరే గిరిజ. ఈరోజు డిన్నర్కు వచ్చేయండి. ఖచ్చితంగా మాట్లాడి ముగించిన ఆయన బయలుదేరారు. ఇంట్లో జ్యోతి స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించుకొని పిల్లలకు స్నానం చేయించి వాళ్లకు పొద్దున మధ్యాహ్నం ఆహారం తయారు చేసింది. నా పిల్లకు అడిగింది సత్య. నువ్వు అమ్మే కదా, చేసుకో. పిల్లలను పంపించి వచ్చింది. ఆమెకు మాత్రం కొంచెంగా ఉప్మా చేసుకొని సాంబార్ పెట్టుకొని తిన్నది. మిగిలిన సాంబార్ను ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇదిగో చూడు, ఇది నా లంచ్కు. నువ్వు సిగ్గు లేకుండా అది పోసుకొని తినకు. తెలిసిందా? సత్యకి కోపం ఎక్కువైంది. పిల్ల ఆకలి అని ఏడుస్తుంటే ఆమె స్నానం కూడా చేయలేదు. తల్లి ఉన్నంత వరకు అన్నీ చేతికి వచ్చేవి. ఇప్పుడు అదంతా లేదు. పిల్లకి తనకి ఇడ్లీలు వేసుకుందామని అనుకుంటే పిండి లేదు. వాడికి ఉప్మా నచ్చదు. ఇంకేం చేయాలి? ఏడుపు, కోపం ఎక్కువ అయ్యింది. అమ్మకు శాపం ఇచ్చింది. ఆవేశంగా ఫోన్ చేసింది. గిరిజ ఎత్తింది. పొద్దున్నుండే నేను పస్తు. జ్యోతి వదిన తనకు మాత్రమే చేసుకుంటుంది. నాన్న తినకుండా వెళ్ళిపోయారు. ఇంట్లో ఏది ఎక్కడుందో తెలియటం లేదు. మా ఆయన లేడు. చేతిలో డబ్బు లేదు. నువ్వంతా ఒక తల్లివా? ఇలా తప్పించిపోయేలాగా వదిలేసి వెళ్ళిపోయావే. బాగుంటావా నువ్వు? నీకెందుకు పెళ్లి చేశాము? ఇక్కడకొచ్చి మిగిలిన వారి ప్రాణాలు తీయడానికా? ఆ ఇంటికి నాకు సంబంధం లేదు. నేను నా కొడుకు ఇంటికి వచ్చేశాను. ఇక మీదట నీ ఫోన్ వస్తే ఎత్తను. పెట్టేయ్. సత్య కృంగిపోయింది. ఇప్పుడు కూడా తాను తన అత్తగారి ఇంట్లో ఉండకుండా ఈ పుట్టింట్లో ఉంటూ తప్పు చేస్తున్నది. బద్ధకం. మిగిలిన వాళ్ళ వీపు మీద ఎక్కి కూర్చొని జీవితాంతం సవారీ చేయాలని ఆశపడే స్వార్థం. నోటి తుడుసు పోట్లాట పెట్టుకుని మంచి బంధుత్వాలను సైతం గాయపరిచే జంతుగుణం. ముదిరిపోయిన తలబిరుసుతనం. వీటన్నింటినీ మానుకోవాలనే ఆలోచనే రాలేదు. తనని ఆవగించేంత కూడా మార్చుకోవాలని అనిపించలేదు.
ఒక మనిషికి జరిగే ప్రతిదానికి కారణం ఆ మనిషే. అతనికి ఎవరు శత్రువులు ఉండరు. అతనికి అతనే శత్రువు. ఎందుకు పగ, ఎందుకు పోట్లాట, కోపం? అది న్యాయమా? వీటన్నిటి గురించి కూర్చొని ఆలోచించే ఓర్పో మనసో చాలామందికి లేదు. పట్టుదల, ఈగో, ముక్కోపం, చటుక్కున మాట్లాడే గుణం వీటన్నింటినీ ఉడుము పట్టులాగా పట్టుకుంటే ఎవరికీ నచ్చదు. వారికి జీవితంలో విరక్తి మాత్రమే మిగులుతుంది. ఇప్పుడంతా చాలామంది గొడవలు పడటానికి ఇష్టపడటం లేదు. మాటకు మాట అని పోటీ పడటం లేదు. గొడవల్లో గెలిచేవారు జీవితంలో ఓడిపోతున్నారు. ఇది వాళ్లకు అర్థమే కావటం లేదు. సత్యకు కూడా ఇది అర్థం కాలేదు. భర్తకు ఫోన్ చేసింది. నేనింకా టిఫిన్ కూడా చెయ్యలేదు. ఖాళీ కడుపు, కడుపులో మంట. నా కష్టం అర్థమవుతుందా? సాయంత్రం రండి, మాట్లాడాలి అర్జెంటుగా. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. లేదు సత్య, నేను రాలేను. అమ్మకు పంటి నొప్పి, కష్టపడుతుంది. ఆ నొప్పితోనే ఇంటి పనులు కూడా చూడటం వల్ల కళ్ళు తిరుగుతున్నాయట. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. నేను మీ భార్యను. అయితే మనింటికి రా, బాధ్యతలు తీసుకో. ఎందుకు అక్కడే కూర్చొనున్నావు? నేను మాట్లాడితే తట్టుకోలేరు. చిచి, ఫోన్ పెట్టేయ్. అతనికి కోపం ఎక్కువై ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఆకలి తట్టుకోలేక సత్య బియ్యం కడిగి కుక్కర్లో పెట్టింది. కొద్ది నిమిషాల్లో అన్నం రెడీ అయ్యింది. ఇంట్లో కందిపొడి, ఊరగాయ, చిప్స్, పెరుగు అన్నీ ఉన్నాయి. వేసుకొని తిన్నది. ఆలస్యంగా స్నానం చేసింది. పని మనిషి రానేరేళ్ళు. ఉతకవలసిన బట్టలు చాలా ఉన్నాయి. ఇల్లు ఊడ్చి తుడవలేదు. కడుక్కోవలసిన వంట గిన్నెలు అలాగే ఉన్నాయి. పిల్ల మళ్ళీ ఏడ్చింది. పని మనిషి ఫోన్ నెంబర్ తెలియదు. అమ్మకు ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ ఎత్తలేదు. బయటకు వెళ్ళిన జ్యోతి ఇంకా రాలేదు. పిచ్చి పట్టేటట్టు ఉన్నది. అమ్మ సరోజ ఉన్నంత వరకు ఇల్లు శుభ్రంగా కనపడేది. ఏ పని కూడా మిగిలి ఉండదు. ఏ సమయంలోనైనా ఆహారం దొరుకుతుంది. ఆకలి అనే మాటకు ఆ ఇంట్లో ఎవరికీ అర్థం తెలియదు కనుక ఒకలాగా ఆవేదనగా ఉంది. మిగిలిన భాగం రేపు పార్ట్ 3లో తెలుసుకుందాం.